అంటే ఆ భూమిలో నుంచి దేవుడు ఆ బాధ చూడలేక అకస్మాత్తుగా కొన్ని లక్షల పాములు పుట్టేసరికి ఎక్కడోనక్కడే కాటేయటమే. ఎక్కడోనక్కడే ఈ పాము ఇంకొకరిని, ఇంకో పాము ఇంకొకరిని, ఇంకో పాము ఇంకొకరిని కాదు, ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నారో అన్ని లక్షల పాములు పుట్టినాయి అంట భూమిలో. అర్థం చేసుకోండి. అక్కడికక్కడే. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమైపోయింది తెలుసండి? ఎక్కడోళ్ళక్కడ తట్టిగలు పడిపోయి, అమ్మా ఎక్కడోళ్ళక్కడ అడ్డం పడిపోయి ఒక పక్క నుంచి ఏమవుతుంది చెప్పాలో తెలిసి నోటమ్మటి నురుజు పడుతుంది. ఈ నురుజు పడుతూ అంటున్నారట, నోరు తెచ్చి చెప్పండి, చదవండి ఒక మాట. 7వ వచనం. కాబట్టి ప్రజలు, అప్పటికి అందరు కొంతమంది చచ్చిపోయారు. 6వ వచనం అంటుంది, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, నేను యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. హల్లెలూయా. చేతుల పైకెత్తి చెప్పండి, కాస్త గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏం చేశారంటమ్మా? ముందేమో తల్లులారా, ముందేమో సనిగారు, గొనిగారు. సనిగి గొనిగిన ప్రజలంట ఇప్పుడు ప్రజలందరూ నురగలు కక్కుంటూ, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఏమో ఇదిగో మోషే ఎక్కడున్నారని మోషేని తేలాడుకుంటూ పోయారు. ఏ మోషేనైతే తిట్టారో, ఏ మోషేనైతే చనిగారో, ఏ మోషేనైతే అవమానపరిచారో, ఏ మోషేనైతే భయంకరంగా చెడ్డగా మాట్లాడుకున్నారో, ఇప్పుడు ఆయన కాడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అంటున్నారు, అయ్యా దైవజనుడా, ఇటు చూడండి నాకల్, దైవజనుడా మా పక్షాన్ని ఒక చిన్న ప్రార్థన చేయి. ఏమని తెలుసా? మేము నిన్ను తిట్టాం, నీ దేవుణ్ణి. అమ్మమ్మ ఏమంటున్నారు? మేము నిన్ను చనిగాం, దేవుని మీద చనిగాం. ఇదిగో ఈ తాపకరమైన సర్పములు ఇక్కడ నుంచి దూరం అయిపోయినట్లుగా మా కొరకు నువ్వేం చేయాలి? అబ్బా, ఏ దైవజనుడైతే తిట్టారో, ఏ దైవజనుడి గురించి అయితే ఇష్టానుసారంగా మాట్లాడుకున్నావో, ఇప్పుడు అంటున్నారు, ఓ దైవజనుడా, ఈ తాపకరమైన సర్పములు పోవాలంటే, ఈ తాపకరమైన సర్ప